ఆచి చికెన్ మసాలా. డిఎస్సి అభ్యర్థులకి మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత శైలజానాథ్. డిఎస్సి నిర్వహణ పారదర్శకంగా జరగలేదు అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించారు. డిఎస్సి అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి అన్నారు. ఒక మనిషి 1వ ర్యాంక్ సంపాదించిన మనిషి ఉద్యోగం రాకుండా 2వ ర్యాంక్ వచ్చిన మనిషి మీద మొదటి ర్యాంక్ మీరు మార్చడానికి దారి తీసిన పరిస్థితి లేనిది. అదే కదా మేము సమాధానం అడుగుతూ ఉండేది. ఏంటిది మీరు క్లారిఫై చేయమంటున్నాం కదా. నాకు భవిష్యత్ సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తుకున్నంత వరకు ఆ మొదటి నవీన్ అనే అబ్బాయి కోర్టు కూడా పోయేట్లున్నాడు. నాకు ఉద్యోగం రాలేదు, నా ఉద్యోగం రావాలి, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చానని చెప్పాడు. ఆ అబ్బాయి స్కూల్ టీచర్ ట్రైనింగ్ పొందిన అవుట్ సోర్సింగ్ అభ్యర్థి అక్కడ. కనుక అతను కూడా ఆశ చేశాడు. మీ దగ్గర అఫిడవిట్ వేశారు లేదు అనుమానం నాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి. కనుక కోర్టులో కేసు వేసినప్పటికి కూడా ఆ అబ్బాయి పేరు తొలగించి కోలా రామ్మాంజీ అని 2వ ర్యాంకులో ఉన్న అబ్బాయిని మీరు తెచ్చి మొదటి ర్యాంకులో పెట్టి చూపించారు. మీకు అర్థమవుతుంది కదా ఏందో జరిగిందని. తప్పు మీ దగ్గరో లేక ఇంకొక చోటో జరిగిపోయిందనే కదా అక్కడ. ఎందుకంటే పేర్లు ఉద్యోగాలు ఇవి. అడిగితే మాత్రం మీరు మేమంతా చాలా గొప్పలం పారదర్శకంగా ఉన్నాం, అసలు బాధ్యత ఎవరి పక్షానో జనానికి తెలుసు, వాళ్ళకి అర్థమవుతుంది. మీ బాధ్యత అంతా ఏ పక్కనో జనం అర్థం చేసుకుంటూ ఉన్నారు.